ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇక్కడ 164 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమి నుంచి ఉన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి ఉంది 11 మంది. వాళ్ళు దాఖలు అవహేళన చేస్తున్నట్టుగానే సరే చేయనండి. పైన కేంద్రంలో అధికారంలో ఉంది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా రాష్ట్రానికి కనీసం ఒక 1% అన్నా మేలు జరగాలి. కానీ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో ఎక్కడా కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటా రావట్లేదు. ఒక పక్క కేంద్రం గ్రాంట్ల నుంచి రావాల్సిన ఈ రాష్ట్రానికి రావట్లా. నిన్న వారపత్రికలే రాసినటువంటి పరిస్థితి. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పక్క ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. పార్టీలుగా 34 విభాగాలను ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళకి. అదేవిధంగా చూస్తే ఇప్పుడు విశాఖపట్నం రైల్వే జోన్కు కూడా తీవ్ర అన్యాయం చేస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం. విశాఖపట్నం రైల్వే జోన్లో అరకు లేకుండా, అదేవిధంగా కేకే లైన్ లేకుండా, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లోని సెక్షన్లు లేకుండా ఏదైతే విశాఖ రైల్వే జోన్ ని అనౌన్స్ చేయటం. మొన్న 6వ తారీఖు ఆలస్యంగా ఏదైతే వచ్చినటువంటి సమాచారం ప్రకారం అధికారిక ఉత్తర్వులు మొన్న 6వ తారీఖున ఇచ్చారు. ఏదైతే ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయ సహా అత్యధిక రాబడిని ఇచ్చేటటువంటి కేకే లైన్ అంటే కొత్త వలస కిరండూల్ లైన్ అది లేకుండా ఏదైతే అనౌన్స్ చేయడం జరిగింది విశాఖ రైల్వే జోన్ ని. ఇప్పుడు విశాఖపట్నం రైల్వే జోన్ ని దక్షిణ కోస్తా జోన్ గా పేర్కొంటూ రైల్వే డివిజన్లు విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు, గుంతకల్లె ఇప్పుడు అసలు కీలకమైనటువంటి లేవు. దీనివల్ల నష్టం అంటే తీవ్రమైనటువంటి ఏదైతే ఆర్థిక నష్టం, ఈ రాబడి రాదు. ఎవరికి వెళ్తుందా రాబడి? దీన్ని తీసుకుని ఎక్కడ కలిపారు? ఏదైతే ఒడిశాలో కలిపారు.